కార్తీక మాసంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో చాలామంది శైవక్షేత్రాలు ఉసిరి దీపాలను వెలిగిస్తుంటారు. కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో కూడా ఉసిరి వేసుకొని స్నానం చేస్తారనే విషయము తెలిసిందే. పురాణాల ప్రకారం ఉసిరి చెట్టును ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అయితే ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ఒక్క ఉసిరి దీపం వెలిగిస్తే చాలు, కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. శివపురాణం ప్రకారము ఒక ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం ఎంతో మంచిది. ఉసిరి దీపాలను వెలిగించడం వల్ల విష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది. ఉసిరికి దీపాలను వెలిగించిన నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఉసిరి దీపాన్ని వెలిగించే నియమాలు: శివాలయం వద్ద ఆలయ ప్రాంగణం నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి. ముగ్గును పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి. తర్వాత ఉసిరికాయ తీసుకొని పై భాగంలో రౌండ్గా కట్ చేయాలి. ఆ తర్వాత తామర కాడలతో తయారైన ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పసుపు కుంకుమలతో అక్షింతలతో అలంకరించాలి. ఇక ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని